తాజాగా ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య 2 రోజులుగా ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు, ఒక జవాన్ మృతి చెందగా మరో 3 జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనలో మావోయిస్టులు భారీగా మృతి చెంది ఉండవచ్చని, ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే 2024 ఛత్తీస్గఢ్లో అడవుల కేంద్రంగా అనేక కాల్పులు జరిగాయి. బస్తర్ ప్రాంతంలోని కాంకేర్ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్లో జరిగిన కాల్పుల్లో 29 మంది మావోయిస్టులు మరణించారు. ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్గఢ్తో పాటు దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాలపై పోలీస్ పహారా నడుస్తోంది. మరోవైపు మావోయిస్టులు లేని దేశంగా ఇండియాను మారుస్తామని హోంమంత్రి అమిత్ షా అంటున్నారు. 2009-2021 మధ్య దేశంలో మావోయిస్టుల హింసాత్మక ఘటనలు 77% తగ్గాయని హోం మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.